నమస్తే, నేను మధు. జానీ మాస్టర్ తిరిగి ఆట ప్రోగ్రామ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. అయితే జానీ మాస్టర్ ఎంత టాలెంటెడ్ కూడా అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు ఆట ఈ ప్రోగ్రామ్ లో తన వైఫ్ ఆయిషా కూడా రావడం జరిగింది. మరి వారిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు చాలా ఎమోషనల్ కు దారి తీసినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, వీరిద్దరి మధ్య బాండింగ్ ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జానీ మాస్టర్ తిరిగి ఆట ప్రోగ్రామ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ మీద జరుగుతున్నటువంటి సన్నివేశం చూస్తుంటే తన భార్య అయినటువంటి ఆయిష అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. కానీ నిజం చెప్పాలంటే ఆయన ఏడ్చే విధానం అవన్నీ చూస్తుంటే నిజంగా ఆమె ఎంత సపోర్ట్ అనేది తెలుస్తుంది. అసలు ఏం మేడం ఈ బాండింగ్? అంటే పెళ్లి చేసుకోవటం వేరు, చేసుకున్నాక మనకు కష్టం వచ్చినప్పుడు భార్య వెన్నంటూ ఉండడం వేరు కదా. ఆయనకి ఏదో వచ్చిందిలే మనకెందుకు అని వదిలేయకుండా ఆవిడ చాలా పోరాటం చేశారు. అది కూడా జానీ మాస్టర్ మీద కేసు చిన్నది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది విచిత్రంగా ఉంటుంది కదా. ఇక్కడ ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి, తర్వాత అంటే బాండింగ్లు రకరకాలుగా ఉంటాయి. కానీ వీళ్ళ బాండింగ్ మాత్రం చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఆట ప్రోగ్రామ్ జరుగుతోంది కదా, ఆటలో ఈవిడ వచ్చారు, ఈవిడని పిలిపించారు. సో జానీ మాస్టర్ని చూసి ఆవిడ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పాక రాధిక కూడా వన్ ఆఫ్ ద జడ్జెస్, ఇప్పుడు జానీ మాస్టర్ కూడా జడ్జిగా ఉన్నారు. సో అప్పుడు జానీ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు. చెప్పినప్పుడు అమ్మాయిని అడిగారు, ఏంటి మీ స్టోరీ అంటే, నేను చేతులు కడుక్కుంటుంటే వచ్చి ఐ లవ్ యూ చెప్పారు అని ఆవిడ కథ చెప్పుకొచ్చింది. చిన్న కథే, కానీ ఇవాళ జానీ మాస్టర్కి ఆవిడ ఒక పెద్ద అండ. అవును, అంటే మీరు భార్యను చూస్ చేసుకోవటం, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూస్ చేసుకోవడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూస్ చేసుకోవటం అనేది మొమెంటరీగా ఉండకూడదు. అది లైఫ్ లాంగ్ బంధంగా ఉండాలి. ఆ విషయంలో జానీ మాస్టర్ కరెక్ట్ జడ్జిమెంట్ చేశారని అర్థం అవుతుంది. ఫస్ట్ ఆయనే ప్రపోజ్ చేశారని ఆవిడ చెప్పారు. తర్వాత చేయటంలో కూడా ఆవిడ అందిట, మీరు చాలా ఫాస్ట్, నేను చాలా స్లో, మన ఇద్దరికి ఎలా కుదురుతుందంటే అలా ఉంటేనే బంధం గట్టిపడుతుంది అన్నట్టు. అంటే ఇద్దరు ఒకే మెంటాలిటీతో ఉంటే, ఇప్పుడు ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు, అట్లా అయిపోతుంది. కొంచెం అంటే మనం అగ్రెసివ్గా ఉంటే అవతల వాళ్ళు కొంచెం సాఫ్ట్ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ రకంగా వాళ్ళు పెళ్లి చేసుకోవటం. ఇవాళ జానీ మాస్టర్ ఆల్మోస్ట్ ఆవిడ కాళ్ళ మీద పడి అంటే అభిమానం తెలియజేసుకున్నారు. ఎందుకంటే అతను చాలా ఒక సపోర్ట్గా ఆవిడే నిలిచారు, ఎవరు రాలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఆయనే తప్పు చేశారని అనుకుందాము, కానీ అవతల వాళ్ళకి కూడా తప్పు ఉంటుందిగా. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు వెంటనే ఎవరు ఎందుకు మాట్లాడరు, ఇప్పుడు తర్వాత మాట్లాడారంటేనే అందులో ఒక కుట్ర కోణం ఉంటుందని కదా అర్థం. ఇప్పుడు అమ్మాయి కూడా మనస్సాక్షి ఉంటుంది కదా, ఎవరో చెప్పారని చేసి అది పద్ధతి కాదు కదా. సో ఏది ఏమైనా ఇవాళ జానీ మాస్టర్ అనే వ్యక్తి చాలా ఏమనాలి, బయటకు వచ్చారు, తర్వాత మళ్ళీ ఆటల్లో రావటం అనేది అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే హీఈస్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. వ్యక్తిగతాలు పెట్టుకుని మనం కళని నాశనం చేయకూడదు. ఇంతకంటే మహా తప్పులు చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా. సో అందుకని ఇవాళ మనం జానీ మాస్టర్కి మనం ఆ రీఎంట్రీ ఇచ్చినందుకు మనందరం కూడా ఆనందపడాలి. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, కానీ టాలెంట్ని మనం తొక్కేయకూడదు. అక్కడ అమ్మాయి ఇష్యూ జరిగిన తర్వాత అందరు వెలివేశారు మేడం. ఆఖరికి ఆయన ఫ్యాన్ గా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వెలివేశారు, చాలా రిస్కులు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయటం వల్ల కూడా జరిగిందంటారు, నాకు తెలీదు. ఏదేమైనా సరే, ఇప్పుడు రాజకీయాలు సినిమా వేరు అనుకున్నప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ తప్పచ్చు, కానీ మనం వెంటనే ఒక వ్యక్తి మీద జడ్జిమెంట్కి రాకూడదంట. ఒక ఇష్యూ బయటికి రాగానే అంతవరకు మంచివాడుగా ఉన్న వ్యక్తిని మీరు చెడ్డవాడు అనకూడదు. అంటే ఒక ముద్ర వేసేయడం తప్పు. ఎప్పుడు మనం ఆలోచించాలంటే దాని మీద ఒక విచారణ జరిగి మంచి చెడులు బయటకు వచ్చాక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఒకవేళ ఎండాస్ చేశారనుకోండి, ఓహో ఇతను చెడ్డవాడా అనుకోవాలి. అంతేకాని ఒక ముద్ర వేసేసి ఒక రాయి వేసేసి వాళ్ళని చంపేయటానికి చూడకూడదు. మనం డైరెక్ట్ గా చంపడం వేరు, మాటలతో మానసికంగా చంపడం వేరు. ఏ వ్యక్తినైనా సరే మనకి హక్కు లేదండి. మనం తప్పులు చేయవా, చేస్తారు, ఎవరైనా చేస్తారు. తప్పనే తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. చిన్నప్పుడు తెలియక చేస్తాం, పెద్దయ్యాక తెలిసి చేస్తాం. ఎవడైనా చేస్తాడు. అబద్ధం చెప్పకుండా జీవితంలో ఎవడు ఉండడుగా. ప్రాణవిత్త మానభంగ మందు అఘము పొందదదిప అన్నాడు ఆయన, ఎవరు, పోతన గారు భాగవతంలో. అంటే అబద్ధం చెప్తే తప్పు లేదని. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎవరిని కూడా ఒక ఇది రాగానే మనం పక్కకు పెట్టేయడం, వాళ్ళని నిందించడం, వాళ్ళకి అవకాశాలు రాకుండా చేయడం అది తప్పండి. వాళ్ళ ఆటా షో నిర్వాహకులు
జానీ మాస్టర్ని తీసుకోవటాన్ని నిజంగా మనం అభినందించాలి ఆ విషయంలో. ఆయన ఇంకా కొరియోగ్రఫీ చేయాలి, మంచి మంచి పెద్ద పెద్ద స్టార్స్కి మళ్ళీ చేయాలని మనం కోరుకుందాం. వాళ్ళ భార్యను కూడా మనం అభినందిద్దాం ఈ సందర్భంగా. ఆ వీడియోలో యాక్చువల్లీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆయిషా కదా మేడం, ఆ వీడియోలో ఏ సుమ మనం పెళ్లి చేసుకున్నాం అని అంటే సుమ అని పెట్టారు కదా ఏ మరి వాళ్ళు మార్చారేమో మనకు తెలియదు, పేరు ఆవిడ ఏమన్నా మార్చుకున్నారేమో పెళ్లి తర్వాత మనకు తెలియదు అది. ఓకే, సో ఏదేమైనా సరే అందరు వెలివేసిన కూడా నా భర్త తప్పు చేయడానికి మాత్రం అది ఆవిడ కాన్ఫిడెన్స్ కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. అవును మేడం, ఎందుకంటే భార్య నమ్మాలి, లేదు భర్త నమ్మాలి భార్యని. నిజంగా ఆ విషయంలో వాళ్ళ బాండింగ్ చాలా బాగుంది. నిజంగా ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే ఇలాంటివి కొన్ని. సో ఇప్పటి కాలంలో ప్రేమ అంటేనే జస్ట్ పెళ్లి చేసుకున్నామా, గొడవలు అయ్యాయా, డివోర్స్ తీసుకున్నామా, అయిపోయిందా అన్నట్టుంటారు. కానీ కొన్ని బంధాలు మాత్రం ఎవ్వరు ఏం చెప్పినా సరే వినకుండా నా భర్త తప్పు చేయడు, నా భార్య తప్పు చేయదని ఒక నిజాయితీతో ముందుకు వెళ్తుంది ఆ బంధం. సో ఇదే నిజమైన బంధం ఏమో. మరి జానీ మాస్టర్ విషయంలో కూడా నిజంగా ఆయిష దొరకడం అదృష్టం అని చెప్పొచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం, ప్రోగ్రామ్ అంతా రిలీజ్ అయ్యాక వారి బంధం ఏంటి, వారి మధ్య జరిగినటువంటి సన్నివేశాలు ఏంటో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.